హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నేను ఇక్కడ టేప్ అయితే యూజ్ చేయట్లేదు, ఆది బ్లౌజ్తోనే మొత్తం చూపిస్తున్నాను. ఇది నేను తీసుకుంది లైనింగ్ అండి. లైనింగ్ని అయితే మంచిగా సమానంగా ఫోల్డ్ చేసుకోండి. ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండేలా చూసుకోండి, ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోండి. ఇంకా కింద అయితే ఒక 1/2 ఇంచ్ లైన్ అయితే నేను కొట్టేసుకుంటున్నాను స్కేల్తో స్ట్రైట్గా. ఇంకా ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, అలా ఇక్కడ చూపించే విధంగా అలా పెట్టేసుకోండి. నెక్ అయితే మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వైపు ఉండాలి నెక్. అటువైపు పెట్టేసుకొని ఇక్కడ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకోండి, ఎందుకంటే నడుము దగ్గర మనం వెనక పార్ట్లో డాట్స్ వేస్తాం కదా, అందుకోసమని ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకున్నాను. ఇంకా స్టిచ్చింగ్ దగ్గర కూడా కొంచెం కుట్టు ఉంటుంది కదా ఆది బ్లౌజ్కి, అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇంకా నెక్ దగ్గర అయితే నేను కొంచెం ఒక 1 ఇంచ్ అయితే కిందికి పెట్టుకున్నానండి, ఎందుకంటే నాకు కస్టమర్ అయితే కిందికి పెట్టమని చెప్పారు, అందుకని ఇంకా 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఖర్చు కోసం. ఇంకా షోల్డర్ దగ్గర కూడా అదే విధంగా కుట్టు ఎంతవరకు ఉందో అక్కడికి ఒక మార్కింగు, ఇంకా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అయితే చేసుకున్నాను. చంక దగ్గర కూడా అదే విధంగా స్టిచ్చింగ్ కోసము ఖర్చు కోసము మార్కింగ్ చేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇంకా మనం మార్కింగ్ చేసుకున్న గీతలన్నిటిని స్ట్రైట్గా స్కేల్తో కొట్టేసుకోవాలి, కలిపేసుకోండి. ఇక్కడ 2 మార్కింగ్లు ఎందుకు చేశానంటే మీకు అర్థం అవ్వాలని 2 మార్కింగ్ అయితే చేశానండి, ఎందుకంటే ఖర్చు కోసము కుట్టు కోసం అని చెప్పేసి. ఇంకా ఈ చంక రౌండ్ అయితే నేను ఏలు ఉంటుంది కదా, ఆ గీత ఫస్ట్ గీత వరకు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా చంక రౌండ్ తీసేసుకోవాలి. నా కస్టమర్ అయితే నెక్ డిజైన్ పెట్టమన్నారు, ఇంకా అందుకే రౌండ్ కాకుండా డిజైన్ అయితే పెట్టేస్తున్నాను. మీరు రౌండ్ కావాలన్నా ఏ నెక్ కావాలన్నా గీసేసుకోవచ్చు అనమాట. ఇంకా మొత్తం కట్ చేసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కట్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. ఇంకో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి, 4 మడతల మీద ఉండేలా చూసుకోండి. ఇంకా కింద ఒక లైన్ తీసుకోవాలి, చేతి పని చేసుకుంటాం కదా, అందుకోసమని ఒక లైన్ అయితే తీసుకున్నాను. ఇంకా హ్యాండ్ కూడా కొంచెం బార్ పెట్టమన్నారు, 1 ఇంచ్ మంద నేను బార్ పెట్టేసుకున్నాను. ఇంకా హ్యాండ్ ఎలా కొలుచుకోవాలంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అది పై వైపు వచ్చేలా కొలుచుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్కు, ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా షోల్డర్ దగ్గర కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇంకా చంక దగ్గర, ఎందుకంటే హ్యాండ్ పెంచాం కాబట్టి కొంచెం చంక దగ్గర కూడా నేను కొంచెం ఎక్కువ పెంచాను. ఇంకా పైన అట్లా క్రాస్గా ఒక 3 వేళ్ళు పెట్టుకొని అలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇక్కడ చూపించే విధంగా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ కూడా కటింగ్ అయిపోయింది. ఇంకా సెంటర్లో అలా ఒక కట్స్ అయితే ఇవ్వండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి, ఇది కూడా బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అలా 2 ఇంచుల మందం ఫోల్డ్ చేసుకోండి బ్యాక్ పార్ట్. ఇంకా ఫ్రంట్ ఎప్పుడైనా క్రాస్గానే వేసుకొని కట్ చేసుకోవాలి, స్ట్రైట్గా పెట్టొద్దు. ఇక ఫ్రంట్ హుక్స్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మన షోల్డర్ నుంచి ఆ షేప్ బెల్ట్ వేసే దగ్గర వరకు పట్టుకోవాలి. డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాటు సమానంగా అక్కడ వరకు వచ్చిందా లేదా చూసుకొని మొత్తం సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకా బ్యాక్ పార్ట్ ఏ విధంగా మనం ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నామో మొత్తం దాని లాగానే మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ చంక దగ్గర ఒక మార్క్ అయితే చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం లోతు తీసుకోవాలి. ఫ్రంట్ ఎప్పుడైనా మన చంక దగ్గర పట్టేకోకుండా ఇంకా ముడతలు రాకుండా ఉంటుందన్నమాట, కొంచెం లోతు తీసుకోవాలి. ఇంకా అదే విధంగా కట్ చేయాలన్నమాట. ఇంకా నెక్ రౌండ్ కోసము నేను ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి ఉంటుంది కదా, అది అక్కడ స్టిచ్చింగ్ దగ్గర నుంచి అట్లా పెట్టేసుకొని ఆ రౌండ్ ఎంతైతే వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా 1/2 ఇంచు. ఇంకా 4వ హుక్స్ కాడ కింద నెక్ దగ్గర పెట్టేసుకోవాలండి, హుక్స్ పట్టే వైపు. ఇంకా స్ట్రైట్గా షోల్డర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కిందికి స్ట్రైట్గా ఎక్కడ వరకు వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్. ఇంక ఈ విధంగా ఒక షేప్ లాగా అయితే తీసుకోవాలి. ఇంకా నడుము దగ్గర కూడా కొంచెం 1/2 ఇంచు అట్లా లోపలికి అయితే కట్ చేసుకోవాలి. ఇలా
ఫ్రంట్ కటింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ తీసుకోవాలండి. ఇంకా క్లాత్ ఎక్కువ ఉంటే డబుల్ ఫోల్డ్ వేయండి, లేకపోతే సింగిల్ అయినా పర్లేదు. ఇంకా అక్కడ షేప్ బెల్ట్ ఏ విధంగా ఉందో ఆది బ్లౌజ్కి అట్లా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఖర్చు కోసము. ఇంకా క్రాస్గా చేసేసుకోవాలి. లైనింగ్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇంకా మెయిన్ క్లాత్ తీసుకున్నాము. జాగ్రత్తగా కట్ చేసుకోండి మెయిన్ క్లాత్, ఎందుకంటే కొంచెం పల్చటి క్లాత్లు ఉంటాయి కదా, జారిపోతాయి. ఇంకా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని అది ఎలా ఉందో యాస్టీజ్గా కట్ చేసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ అయితే ఎక్కువ కట్ చేసుకోండి, కుట్టేటప్పుడు మళ్ళీ జారిపోతూ ఉంటాయి కాబట్టి. ఇంకా నెక్స్ట్ అయితే హ్యాండ్స్. నాకు ఇక్కడ హ్యాండ్స్కి అయితే అతుకులు పడతాయండి, క్లాత్ సరిపోలేదు. నేను కుట్టేటప్పుడు అవి చూసుకుంటూ కుట్టేస్తాను. లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే అలాగే పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ కూడా అలాగే కట్ చేసుకోండి, ఇది కూడా క్రాస్గానే పెట్టాలి. ఇంకా ఈ విధంగా పెట్టేసుకోండి. ఇది కూడా అయిపోయింది. నాకు కొంచెం అతుకు పడుతుంది ఇక్కడ కూడా, సో క్లాత్ ఉంది కాబట్టి పర్లేదు. ఇంక ఇక్కడ షేప్ బెల్ట్లు అండి, మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ తీసుకోవాలి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.